ఆంధ్రప్రదేశ్‌లో అధికారం ఉన్న కూటమి తన పాలనా కాలాన్ని దాదాపు సగం పూర్తి చేసేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మొదటి హాఫ్‌ని గనక ప్రభుత్వం ప్రభుత్వాన్ని చూస్తే మొదటి హాఫ్ ప్రభుత్వాన్ని సినిమా స్టార్ట్ అయిన అంటే వీళ్ళ ప్రభుత్వం స్టార్ట్ అయిన మొదట నిమిషాల్లోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది వీళ్ళ మీద. తీవ్రమైన అసంతృప్తి స్టార్ట్ అయింది. కారణం లేకపోలేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండే దారుణమైన దాడులు, హింస, నడి రోడ్డు మీద నరికేయడాలు, ఆస్తుల ధ్వంసం, మనుషుల మీద దాడి. ఒక్కసారిగా వీళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు కూడా జడుసుకున్నారు. పోనీ అప్పుడేదో ఎన్నికల వేడిలో ఉన్నారు. వీళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు జడుసుకున్న ఆ జడుపేమన్నా పక్కకు పోయే విధంగా పరిపాలన సాగించుకుంటూ వస్తూ ఉన్నారా? ఆంధ్రప్రదేశ్‌ని ఏమైనా గనక అద్భుతంగా డెవలప్ చేస్తూ వస్తున్నారా అంటే అది కూడా కనిపించని పరిస్థితి. వీళ్ళ కక్షపూరిత రాజకీయాలు రోజురోజుకు పెరుగుతున్నాయి కానీ తగ్గడం లేదు. చివరికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జుల మీద, సీనియర్ నేతలుగా ఉన్న వాళ్ళ మీద, ఎమ్మెల్యేల మీద, మాజీ ఎమ్మెల్యేల మీద దారుణమైన రాజకీయ కక్ష సాధింపులు కొనసాగుతూ పోతూనే ఉన్నాయి. అండ్ అదే సమయంలోనే పరిపాలనా పరంగా కూడా కనీసం అదిగో ఈ అంశంలో చెప్పుకోదగ్గ విధంగా పాలన ఉంది అని గర్వంగా వాళ్ళకు చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అంటే అమరావతి అమరావతి అంటారు. అక్కడ కూడా ఏం జరుగుతుంది అన్నది మీకు నాకంటే కూడా అమరావతి పరిధిలో ఉన్న ప్రజల్ని అడిగితే వీళ్ళ పరిపాలన ఎట్లా ఉందో మరింత బాగా చెబుతారేమో. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ కూటమి పార్టీలలోనే ఆల్రెడీ మనం అధికారంలో కొనసాగుతామా లేదా, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా అనే చర్చ స్టార్ట్ అయింది. ఆ చర్చల నుంచే ఒక రకమైన భయం కూడా స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారి క్షేత్రస్థాయికి వెళ్తూ ఉంటే విపరీతమైన జనం వస్తూ ఉన్నారు. కూటమి పాలకులు వెళ్తే మాత్రం ఎక్కడా పెద్దగా జనం కనపరావడం లేదు. జగన్ పర్యటనలకు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎన్ని బ్యారికేడ్లు పెట్టి ఆపినా, ఆ పర్యటన ముగిసిన తర్వాత ఎన్ని వందల మంది మీద కేసులు పెడుతూ ఉన్నా, ఎంత రాజకీయ కక్ష సాధిస్తూ ఉన్నా జగన్ నినాదాలు అయితే ఎక్కడ ఆగడం లేదు. ఇదంతా కూడా కూటమికి సానుభూతి పరులుగా ఉన్న వాళ్ళ దగ్గర నుంచే మళ్ళీ జగన్ అధికారంలోకి వచ్చేస్తాడేమో అనే ఒక చర్చ అయితే స్టార్ట్ అయింది. ఇప్పటి వరకు జగన్ను దూషిస్తూ తిడుతూ వచ్చిన వాళ్ళు జగన్కి ఫుల్ ఫాలోయింగ్ ఉంటారు. సరే, అది ఓట్లగా మలిసి మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారా రారా ఆ అంశాన్ని చూడాలి అనే దగ్గర వరకు ఈ కూటమి అభిమానులే వచ్చారు. ఇలా పరిపాలన చూసిన తర్వాత జగన్ అధికారంలోకి రాడు అని ఎలా చెప్పగలుగుతాం అని చెప్పి సీనియర్ ఐపీఎస్లు కానీ ఇంటెలిజెన్స్ చీఫ్లుగా పనిచేసిన వాళ్ళే డైరెక్ట్గానే కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం అసమర్థత చూస్తూ ఉంటే, ఈ ప్రభుత్వం వైఫల్యాలను చూస్తూ ఉంటే మళ్ళీ జగన్ అధికారంలోకి రాడు అని చెప్పలేము అని. సో వాళ్ళలో ఒక రకమైనటువంటి అంతర్మదనం స్టార్ట్ అయితే మరికొందరిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఇప్పుడు జరిగిన ఈ 2.5 సంవత్సరాలుగా జరిగినటువంటి దారుణాలు, దౌర్జన్యాలు, అరాచకాలు దీనికి తాను కనుక బదులు తీర్చుకోవాలనుకుంటే మరి ఏ స్థాయిలో ఉండొచ్చు అనే ఊహ కూడా కొందరిని భయపెడుతూ ఉంది. అందుకని చెప్పి కొందరు అలర్ట్ అయి కొన్ని సంఘటనలకు బహిరంగంగానే క్షమాపణలు చెబుతూ ఉండడాన్ని కూడా మనం చూసాం. వాళ్ళు వీళ్ళెందుకు తాడిపత్రికి చెందినటువంటి జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని చూసుకోండి, చాలా క్లియర్గానే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని తాడిపత్రికి రానికుండా మధ్యలోనే అడ్డుకున్నారు అని, ఆ రోజు ర్యాలీ రోజు కూడా మధ్యలోనే అడ్డుకున్నారు అని దాని మీద వివరణ ఇచ్చుకుంటూ ఓపెన్గానే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని రానికపోవడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. దానికి నేను పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, వైసీపీ వాళ్ళ కనుక క్షమాపణలు చెబుతూ ఉన్నాను. నాకేమీ జగన్ మీద కోపం లేదు, పెద్దిరెడ్డి మీద కోపం లేదు, వైసీపీ వాళ్ళ మీద కోపం లేదు. నా ఫైట్ అంతా కేతిరెడ్డి పెద్దారెడ్డితోనే. అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు లాంటి వాళ్ళని రానికుండా చేసినందుకు నేను క్షమాపణ చెబుతూ ఉన్నా, నాకు బాధ అనిపిస్తుంది అని చెప్పి డైరెక్ట్గా జగన్కి క్షమాపణలు, ఆయనకి క్షమాపణలు ఓపెన్గానే చెప్పారు. సరే, ఇది నేను భయంతో చెప్పారు అని ఏమీ చెబుతలేను. అనవసరమైన శత్రుత్వం ఎందుకులే అనే అల్లుట్టు అయితే వాళ్ళకు వచ్చినట్లే కదా, ఒక తనకే అని కాదు.
చాలామంది మొన్నటికి మనం చూసాం, కుప్పంలో ఒక బీజేపీ యువమోర్చా నాయకుడని అక్కడ ఎమ్మెల్సీ వైసీపీ నేత భరత్ ఇంటి దగ్గరికి వెళ్ళి బూతులు తిట్టిన మళ్ళీ ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఒక 2 రోజులు గడవకముందే ఒక వీడియో రిలీజ్ చేసి, నేను చాలా తప్పు చేశాను, వాళ్ళ తల్లి నా తల్లితో సమానం కదా, ఒక తల్లిని అలా అనకూడదు, నేను తనకి క్షమాపణలు చెబుతున్నా, వాళ్ళ అమ్మగారికి క్షమాపణలు చెబుతున్నా, వైసీపీకి క్షమాపణలు చెబుతున్నా, అసలు నాకు ఈ రాజకీయాలే వద్దు, నేను బీజేపీ కూడా రాజీనామా చేసి వెళ్ళిపోతున్నా, నాకు ఈ రాజకీయాలు వద్దు, నేను దీని జోలికే పోనని చెప్పి ఒక వీడియో విడుదల చేసి మరీ ఆయన తప్పుకోవాల్సి వచ్చింది. చాలామందిలో అంతర్మథనం కనిపిస్తూ ఉంది, ముందే అలర్ట్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ఇంకా కొన్ని రోజులు గడిస్తే 4వ సంవత్సరంలో ఎంటర్ అయిపోతారు. సగం పీరియడ్ అయిపోయింది. గట్టిగా అంటే ఇంక 1.5 year, 1 సంవత్సరం 1.5 year ఉంటే తర్వాత సీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఎన్నికల సీజన్ లాంటిది, హడావిడి వేడి. మరి ఇక్కడేమో జగన్కి మొన్న 11 సీట్లు వచ్చినప్పుడే 40% ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు కొందరు సింపుల్ క్యాలిక్యులేషన్స్ కూడా వేసుకుంటారు. ఆ 40% ఓటు బ్యాంక్ అయితే జగన్కి తగ్గదు. అధికారంలో ఉన్నప్పుడు 11 సీట్లు వచ్చిన 40% ఓటు బ్యాంకు మన ఎన్నికల్లో ఉన్నప్పుడు అదైతే తగ్గకపోగా మొన్న జగన్ పరిపాలన మీద కాసింత పరిపాలన అసంతృప్తి కంటే ఆయన కార్యకర్తలను పట్టించుకోలేదని అసంతృప్తి ఏదైతే ఉందో, అటువంటి వాళ్ళు జగన్ అభిమానించే వాళ్ళు కూడా వ్యతిరేకంగా ఓట్లు వేయడమో లేకపోతే ఓటింగ్ దూరం ఉండడమో జరిగింది. ఈ కూటమి వస్తే ఎట్లుంటుందో పరిపాలన చూద్దామని వీళ్ళకు ఓట్లు వేసిన వాళ్ళు, పరిపాలన మారితే చూడాలని ఓట్లు వేసిన వాళ్ళు, జగన్ పరిపాలన దారుణంగా ఉంది అని కొన్ని పత్రికల్లో దారుణంగా కథనాలు రాస్తే అవి నిజమని నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు, జగన్ దారుణంగా అప్పులు చేస్తున్నారు, రాష్ట్రం నాశనం అయిపోతుందని చెబితే అవి నమ్మి ఓట్లు వేసిన వాళ్ళు రకరకాలుగా ఉన్నారు. వీళ్ళందరిలో కూడా అంతర్మథనం స్టార్ట్ అయింది. మొన్న వచ్చిన ఓటు పర్సెంటేజ్కి ఒక 6% పెరిగి జనరల్గా జగన్కి, వీళ్ళకి ఒక 1% తగ్గిందని జగన్ అధికారంలోకి వస్తారు. సరే, కాలం సమాధానం చెప్పాలి, చాలా టైం ఉంది, అంతా ఓకే. బట్ కొన్ని వైబ్స్, కొన్ని సిగ్నల్స్ అయితే ఉంటాయి కదా, అది వైసీపీ వాళ్ళకు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాము అని ఎంత కాన్ఫిడెంట్ ఉందో, కూటమి పార్టీలను అభిమానించే వాళ్ళకు కూడా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుందేమో అని చెప్పి ఒక భయం అనేది స్టార్ట్ అయిందని చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి కొంతమంది ఇంటర్నల్గానే ఒక కూటమి పార్టీ తరఫున ఎవరైనా మీడియా సమావేశం పెట్టి జగన్న వైసీపీని విమర్శించిన తర్వాత మళ్ళీ వాళ్ళు లోపల వైసీపీలో కొందరు కీలకమైన వ్యక్తులకు ఫోన్లో మెసేజ్లు చేసి, తప్పదు పైనుంచి ఆదేశాలు వచ్చాయి, మరో రకంగా అనుకోకండి, రాజకీయాలను విమర్శలు చేయాల్సి వచ్చింది అని చెప్పి వైసీపీ వాళ్లకు ఆ విధంగా కన్విన్స్ చేసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. వైసీపీలోకి రావడానికి నియోజకవర్గాల్లో మళ్ళీ ఎమ్మెల్యే సీటు అవకాశం ఉంటే మళ్ళీ రావడానికి కొందరు కీలక నేతలు కూడా, కొందరు ముఖ్యులు కూడా కట్చిపేసి పెట్టుకుంటున్నారు అని చెప్పి వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. సో ఏ రకంగా చూసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం మీద ఒకవైపు వ్యతిరేకత కనిపిస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి ప్లస్ పాజిటివ్ కనిపిస్తూ ఉంది. సో ఈ గ్రాఫ్ ఇలానే ఉంది అనుకోండి. డెఫినెట్లీ ఇప్పుడు కూటమి అనేది వాళ్ళ మీద ఉన్న వ్యతిరేకతను తగ్గించుకునే విధంగా పరిపాలన చేయకుండా ఇప్పుడు ఉన్నది ఇదే స్టైల్లోనే కంటిన్యూ చేస్తే అల్టిమేట్గా వాళ్ళే నష్టపోతారు. ఎందుకో మరి వాళ్ళు రియలైజ్ అవ్వడం లేదా, రియలైజ్ అయినా మన దగ్గర ఇప్పుడు వేరే ఆప్షన్ ఏమీ లేదు అని చెప్పి ఏదో ఉన్నదాన్నే కంటిన్యూ చేసుకుంటూ పోయి రాజకీయ కక్షలు సాధించి వైసీపీని భయపెట్టి సో దట్ మనల్ని అభిమానించే వాళ్ళను సంఘటితం చేసుకోవాలి అని చెప్పి ఏమన్నా కనుక ఆ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారా, రీజన్ తెలియదు. బట్ వాళ్ళ మీద జనానికి వ్యతిరేకత ఉంది అన్న విషయం వాళ్ళకు కూడా తెలుసు, క్లియర్ కట్గా అదైతే కనిపిస్తూ ఉంది.